హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఎంతో ఈజీగా తయారు చేసుకునే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మసాలా పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసి స్టాక్ పెట్టుకుంటే 10 నిమిషాల్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకే కాకుండా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకుని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాము. ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఆనియన్ కూడా ఫ్రై చేసుకొని హాఫ్ టొమాటో తీసుకున్నాను. అది కూడా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 పెద్ద సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. అవి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇవి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే కర్రీ చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. తొందరగా కూడా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పైభాగంలో ఉన్న క్యాప్సికమ్ పీసెస్ ఫ్రై అవ్వవు. 10 నిమిషాల వరకు క్యాప్సికమ్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు బాగా క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. క్యాప్సికమ్ వాటర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 4 స్పూన్ల వరకు మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం తీసుకునే క్యాప్సికమ్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మీరు చెక్ చేయండి. మనం గుత్తి వంకాయ కర్రీలో యాడ్ చేసుకుంటాం కదా, అదే పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం ఇది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 20 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టాక్ ఉంచుకోవచ్చు. చాలా టేస్టీగానే ఉంటుంది. మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం టేస్ట్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రైస్ తోటి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.